మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. సోంపు, దీని ప్రత్యేకతలు, ప్రాధాన్యతలు, అలాగే దీని ఔషధ తత్వాలు. మనిషి బతుకు ఒక నిరంతరమైనటువంటి యుద్ధం. ఇది బయట ప్రపంచంతో, ప్రకృతితో మాత్రమే కాదు, మన శరీరంతో కూడా. మన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, రోజువారీ ఒత్తిడి, ఇలా ఎన్నో సమస్యలు మన అంతర్గత ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ ఉంటాయి. కానీ మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి ఒక రక్షణ కవచం లాంటిదండి. ఇది మనకు ఎన్నో అద్భుతమైనటువంటి ఔషధాన్ని అందిస్తూనే ఉంటుంది. ఆయుర్వేదం దీన్ని ఎప్పుడో గుర్తించింది. దీంట్లో ఒక అమూల్యమైన రత్నం ఏంటంటే సోంపు, ఫెనల్. ఇది కేవలం నోటికి సువాసన ఇచ్చేటువంటి ఒక చిన్న గింజ మాత్రమే కాదు. ఇది మన శరీరానికి, మన ఆత్మకి కూడా ఆరోగ్యాన్ని అందించే ఒక అద్భుతమైన వరం. ఆయుర్వేదం అలాగే మోడర్న్ సైన్స్ చెప్పినటువంటి ప్రకారంగా శరీరంలో 3 ప్రాణశక్తులు అంటే దోషాలు, వాతపిత్త కఫాలు, వీటి మధ్య సమతుల్యత దెబ్బతిన్నప్పుడు అనారోగ్యం అనేది మొదలవుతుంది. మోడర్న్ సైన్స్ ప్రకారంగా మెటబాలిజం డిస్టర్బెన్సే అనారోగ్యానికి కారణం. సోంపు గింజలు ఈ దోషాలని సమతుల్యం చేయడానికి సహాయపడతాయి. ముఖ్యంగా పిత్త దోషాన్ని తగ్గిస్తూ జీర్ణశక్తిని పెంచుతాయి. ప్రాచీన సంస్కృతిలో ప్రతి భోజనం తర్వాత సోంపుని నవిలే సాంప్రదాయం వెనక్కి ఉండేటువంటి రహస్యం ఇదే. ఈ ముఖ్యమైన శాస్త్రీయ విషయాలన్నింటినీ కూడా తేలికపాటి భాషలో మనం చెప్పుకుందాం. ఇప్పుడు మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆయుర్వేదం చెప్పిన అగ్ని, ఆధునికంగా చెప్పినటువంటి జీర్ణక్రియ, ఈ డైజెషన్, రెండింటి మధ్య ఉండే సారూప్యత. జీర్ణ వ్యవస్థ పనితీరు బాగుంటేనే మన శరీరం బలంగా ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారంగా జీర్ణశక్తిని పెంచేదేమిటి? మన జీర్ణాగ్ని. సోంపులో ఉండేటటువంటి ఫైబర్ అనే ప్రత్యేక తత్వం ఈ అగ్నిని రగిలిస్తుంది. ఎట్లయితే పొదుగులేస్తే, చిన్న చిన్న పోగులేస్తూ, చిన్న చిన్న గడ్డి పరకలాంటివి వేస్తే మంట రగులుతుందో అలాగా ఈ అగ్ని సరిగ్గా లేదనుకోండి, మనం తిన్న ఆహారం శరీరానికి సరిగ్గా వంట పట్టదు. దీంతో అజీర్ణం, కడుపుబ్బరింపు అంటే బ్లోటింగు, గ్యాస్ లాంటి సమస్యలు వస్తాయి. సోంపులో ఉండేటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జీర్ణ వ్యవస్థలో ఉండేటువంటి మృదు కండరాల్ని విశ్రాంతిపరుస్తాయి. దీంతో కడుపు నొప్పి, కడుపు ఉబ్బరింపు లాంటివి తగ్గుతాయి. తిన్న వెంటనే కొన్ని సోంపు గింజలను అలా నోట్లో వేసుకొని నవిలితే, లేదా సోంపు వేసి నానబెట్టిన నీళ్ళు తాగితే, లేకపోతే బాగా నీళ్ళని మరిగించి, ఆ మరిగించిన నీళ్ళని దించి ఆ వేడిగా ఉన్నటువంటి నీళ్ళకి సోంపు గింజలను కలిపి తాగితే ఇది ది బెస్ట్గా పనిచేస్తుంది. ఇది జీర్ణాశయాంతర వ్యవస్థ అంటే గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్ లోపల ఉండేటువంటి ఆ మంటని, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఇదే సందర్భంగా మనం చెప్పుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం, బరువు తగ్గటానికి ఒక అద్భుతమైన అస్త్రం ఈ సోంపు అని చెప్పొచ్చు. సోంపు నీళ్ళని తాగటం వల్ల కేవలం జీర్ణక్రియ మాత్రమే కాదు, ఈ బరువు కూడా అదుపులో ఉంటుంది. ఈ నీరు, సోంపు నీరు జీర్ణక్రియని మెరుగుపరుస్తూ శరీరంలో జీవక్రియ వేగాన్ని అంటే మెటబాలిజాన్ని పెంచుతుంది. దీంతో కొవ్వు త్వరగా కరుగుతుంది. అలాగే సోంపు నీళ్లు కడుపు నిండిన భావన కలిగించి ఎక్కువ ఆహారం తినకుండా, బింజ్ ఈటింగ్ లేకుండా మనల్ని అదుపు చేస్తాయి. ఈ రకంగా బరువు తగ్గాలనుకునే వాళ్ళకి సోంపు ఒక శక్తివంతమైన సాధనం. ఇదే సందర్భంగా రక్తాన్ని శుద్ధి చేస్తుంది, అలాగే ప్రాణాధారమైన దమ్ములను కాపాడుతుంది. ఈ అన్ని పనులు సోంపు చేస్తుందన్న విషయం మీరు గమనించాలి. మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే రక్తం శుభ్రంగా ఉండటం చాలా అవసరం. సోంపులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఉండేటువంటి విష పదార్థాలని, వ్యర్థాలని బయటికి పంపించేస్తాయి. ఇది మూత్ర విసర్జనని పెంచుతూ శరీరాన్ని లోపల నుంచి శుభ్రంగా ఉంచుతుంది. రక్తంలో కొవ్వు, ఇతర మన్నాలు పెరిగిపోయాయనుకోండి, గుండె జబ్బులు వచ్చేటటువంటి అవకాశం పెరుగుతుంది. సోంపులో ఉన్నటువంటి పొటాషియం శరీరంలో ఉండేటువంటి సోడియం స్థాయిని సమతుల్యం చేస్తూ రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి కూడా చాలా ముఖ్యం. అలాగే దీంట్లో ఉండేటువంటి పీచు పదార్థం ఉంటుంది కదా, ఫైబర్, ఇది కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. రక్తపోటు అదుపులో లేని వాళ్ళు దీన్ని ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. ఇక అతి ముఖ్యంగా చెప్పాల్సిన మరొక విషయం, రక్తంలో ఉండేటువంటి చక్కెర స్థాయిలు అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణకి కూడా ఈ సోంపు సహాయపడుతుంది అనేది. సోంపు నీళ్లు రక్తంలో ఉండేటువంటి చక్కెర స్థాయిని కంట్రోల్ చేయడానికి అద్భుతంగా పనిచేస్తాయని తేలింది. ఇది శరీరంలో ఇన్సులిన్ అనేటువంటి ఆ హార్మోన్ ఉత్పత్తిని స్టిమ్యులేట్ చేస్తుంది. దీంతో డయాబెటీస్ నియంత్రణలో ఉండడానికి సహాయపడుతుంది. మధుమేహం అంటే డయాబెటీస్ ఉన్నప్పుడు ఇది చాలా ప్రయోజనకరం. ఇక అసలైన మరొక ముఖ్యమైన విషయం, ఈ రోగనిరోధక వ్యవస్థకి ఒక రక్షక కవచంలాగా సోంపు పనిచేస్తుంది. అనేక వ్యాధుల నుంచి మనం రక్షించేది మన శరీరంలో ఉండేటువంటి రోగనిరోధక శక్తి. ఇది మీకు తెలుసు. సోంపులో విటమిన్ సి లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరం లోపల వచ్చేటువంటి అంటువ్యాధులతోటి అంటే ఇన్ఫెక్షన్స్ తోటి పోరాడుతూ ఉంటాయి. సోంపు నీళ్ళని మీరు క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే, తాగుతూ ఉంటే మన శరీర రక్షణ వ్యవస్థ ఇంప్రూవ్ అవుతుంది. ఇక అన్నిటికంటే ముఖ్యమైన మరొక విషయం, చర్మపు ఆరోగ్యం, అందమైన మెరిసే కళ్ళ కోసం కూడా సోంపు ఉపయోగపడుతుంది.
ఆరోగ్యకరమైనటువంటి చర్మం మన అంతర్గత ఆరోగ్యాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. సోంపులో ఉండేటువంటి యాంటాక్సిడెంట్లు, విటమిన్లు ఆ చర్మానికి మంచి మెరుపునిస్తాయి. ఇవి చర్మానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ అంటే హానికరమైన అణువులతో పోరాడతాయి. సోంపు నీళ్లు తాగటం వల్ల చర్మపు స్థితిస్థాపకత అంటే ఎలాసిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దీంతో మచ్చలు, మొటిమలు లాంటి సమస్యలు తగ్గుతాయి. ఇక అన్నిటికంటే అతి ముఖ్యమైన మరొక విషయం, కంటి ఆరోగ్యం పైన కూడా సోంపు ప్రభావం ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారంగా కంటి చూపు క్షీణించడం అనేది పిత్తదోషం ఎక్కువైనప్పుడు జరుగుతుంది. సోంపు ఏం చేస్తుంది, పిత్తాన్ని తగ్గించడంలో, శాంతపరచడంలో సహాయపడుతుంది. ఆధునిక సైన్స్ ప్రకారంగా సోంపులో విటమిన్ ఏ అనే పోషకం పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి చాలా అవసరం. అలాగే రెగ్యులర్గా ఈ సోంపు నీళ్లు తీసుకుంటూ ఉంటే కంటి చూపు మెరుగుపడి వయసు పెరిగే కొద్దీ వచ్చేటువంటి సమస్య నుంచి రిలీఫ్ వస్తుంది. అతి ముఖ్యమైన మరొక విషయం, హార్మోన్ల సమతుల్యత అంటే హార్మోనల్ బ్యాలెన్స్ కోసం కూడా సోంపు ఉపయోగపడుతుంది. మహిళల్లో ఋతుక్రమం అంటే మెన్స్ట్రువల్ సైకిల్ సమయంలో వచ్చే నొప్పి, అలాగే మంట, తిమ్మిరి, కండరాల మజిల్ క్రాంప్స్ ఇలాంటివి ఎందుకు జరుగుతూ ఉంటాయంటే హార్మోన్ల అసమతుల్యత అంటే డిస్బ్యాలెన్స్ వల్ల వస్తూ ఉంటాయి. సోంపులో ఉండేటువంటి ఫైటో ఈస్ట్రోజన్లు ఈ హార్మోన్లని రెగ్యులేట్ చేస్తూ సమతుల్యతని కాపాడుతుంది. ఇది ఋతుక్రమంలో ఉండేటువంటి అసౌకర్యాన్ని తగ్గించేస్తుంది. అలాగే మెనోపాజ్ దశలో కనిపించేటువంటి లక్షణాల తీవ్రతను కూడా తగ్గించగలుగుతుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన మాటని మీకు విన్నవించాలి. సోంపు నీళ్లు అనేక సమస్యలకు ఒక అద్భుతమైన ఇంటి వైద్యం. కానీ దీన్ని ఏదైనా తీవ్రమైన వ్యాధికి పూర్తిస్థాయి ట్రీట్మెంట్గా అనుకోకూడదు. ఇది ఒక అడ్జువెంట్ లాగా మీరు అనుకోవాలి. శరీరం అనేది ఒక దేవాలయం. దానికి చేసే ప్రతి చిన్న మేలు కూడా మహాప్రసాదమే. సోంపు లాంటి చిన్న గింజ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది మనల్ని ప్రకృతితోటి అనుసంధానం చేస్తుంది. రేపటి ఆశలకి, రేపటి ఆరోగ్యానికి ఇది ఒక చిన్న బీజం అనుకోండి. ఈ క్షణం నుంచే ఈ ఆరోగ్యపు ఆశల్ని మనసారా పలకరించి మన శరీరానికి మరింత మనం సేవ చేసుకుందాం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరతులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రో ట్రైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.